వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా జరిగి నేటికి 5 ఏళ్లు పైనే పూర్తయిపోయి వచ్చింది. అయితే ఆ రోజు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మా అబ్బాయిని విడుదల చేయండి అని చెప్పి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసినప్పటికీ, అర్జీలు పెట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ కరగట్లేదు. దానికి కారణం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ ఈరోజు కోడికత్తి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను జైల్లో నుండే ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం, తల్లిదండ్రులేమో మేము బయట నిరాహార దీక్ష చేస్తామని చెప్పడం. సో ఇలా ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులే, ఎస్సీలే, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ప్రతి సమావేశంలోనూ ఏదో ఓకదంపుడు ఉపన్యాసంలాగా అందరికీ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతో మానసిక శోభ. 5 సంవత్సరాలు అంటే నిజంగా అతను మనిషిని చంపేసినా ఈ పాటికి అంత శిక్ష పడి ఉండదు. కానీ స్టిల్ ఈరోజు అతను జైల్లో మగ్గిపోతున్నాడు. అతనికి నిజం చెప్పాలంటే అన్యాయమే జరుగుతుంది. అది అన్యాయం జరుగుతుందని మనం ఏమీ లా బుక్కులు తిరగేయక్కర్లే, చాలా సుస్పష్టంగా ఈరోజు కనిపించేస్తుంది. సో మీరేమంటారు ఈ వ్యవహారం పట్ల? ఈరోజు అతను తీసుకున్న నిర్ణయం పట్ల ఆమరణ నిరాహార దీక్ష మరి కొనసాగిస్తారంటారా? ఈ ఒక మొత్తం వ్యవహారం కోర్టు దృష్టికి వెళ్తుందంటారా? న్యాయం జరుగుద్దంటారా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్ అభిమానించే కుటుంబాల యొక్క క్షోభ, రాజశేఖర్ రెడ్డి కొడుకు పాలనలో రాజశేఖర్ రెడ్డిని అభిమానించే కుటుంబాల యొక్క ఆవేదన, ఏది కోడికత్తి సీను ఉదంతం. కోడికత్తి సీను అనేది అసలు వాళ్ళ కుటుంబం, ఆ గ్రామం మొత్తం రాజశేఖర్ రెడ్డి అభిమానులే, మొత్తం వైఎస్ సైకో ఫ్యాన్సీలు అన్నమాట. ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బొమ్మలే ఉంటాయి వాళ్ళ ఇళ్లల్లో. ఇప్పుడు ఈ కోడికత్తి సీన్ ఇంట్లో ఉండే ఫ్లెక్సీ కూడా జగన్తో అతను ఉన్న ఫ్లెక్సీలే. ఇప్పుడు అతను స్పష్టంగా చెప్పాడు, ఏంటి వాంగ్మూలం కూడా ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనేది సీను జీవితాశయం. అది చెప్పి మరీ పొడిచాడు. ఇది స్టెరిలైజ్ చేసిన కత్తి, నేను అన్ని జాగ్రత్తలు తీసుకునే పొడిచాననే ఉద్దేశంతో మనం చూసాం. ఆ కత్తి ఎవరు తెచ్చారు అనేది అదొక పెద్ద. అయితే ఇటీవల కత్తి విషయంలో కూడా బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఎవరో అల్లుడో మేనల్లుడో మొత్తానికి అతను తీసుకొచ్చాడని కూడా వార్తలు వచ్చినాయి కదా. అంటే అతనే ఆ కత్తి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా కూడా సమాచారం వచ్చింది. అదంతా ఒక న్యూస్ కూడా అయింది కదా, ఏమంటారు? అంటే కోడి కత్తితో పొడిపించుకున్న ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యాడు, కోడి కత్తి తెచ్చినవాడేమో ఇప్పుడు ఎంపీ. రిటర్న్ గిఫ్ట్ అనమాట. కత్తి తెచ్చినందుకు మధ్య శ్రీనివాసరావుకి రిటర్న్ గిఫ్ట్గా ఎంపీ టికెట్ ఇచ్చేస్తున్నాడా శ్రీకాకుళం? అదే కదా ఇప్పుడు చూడాల్సింది. కానీ పాపం ఆ కేసు నిందితుడేమో 5 ఏళ్ల 3 నెలలుగా జైల్లో మగ్గుతున్నాడు. ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ NIA స్పష్టంగా చెప్పింది, ఈ కేసులో కుట్ర కోణమేమీ లేదు, దీనిలో అసలు ఎటువంటి లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు. CCTV ఫుటేజ్ కూడా వాళ్ళు విశ్లేషించారు అంత స్పష్టంగా. అదే ఆర్గనైజేషన్, అది సెంట్రల్ ఆర్గనైజేషన్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అంటే దానికన్నా సుప్రీం ఏముంది? అంత చక్కటి ఎంక్వైరీ అది స్పష్టంగా చెబితే ఇంకా లోతైన విచారణ జరగాలంటాడు జగన్మోహన్ రెడ్డి. మహాకుట్ర ఉన్నదేమో బాబాయ్ హత్య కేసులో, అది విచారణ అవసరం లేదు, అది అసలు కుట్ర కోణం లేదు, అందులో లోతైన దర్యాప్తు జరగకూడదు. వివేకానంద రెడ్డి హత్య కేసు. ఇది కోడికత్తి గీత, అది గుచ్చుకుందో కూడా లేదు, దీని చొక్కా కూడా చిరగల. ఆయన వెళ్ళిపోయి చక్కగా హైదరాబాద్లో హాస్పిటల్లో చేరిపోయాడు. హాస్పిటల్లో వైద్యం అందించిన వాళ్ళకేమో క్యాబినెట్ పోస్టులు ఇచ్చేసాడు. ఎక్కడ? గవర్నమెంట్లో. ఎవరికి? ఆ డాక్టర్లకి. ఇప్పుడు ఇక్కడేమో లోతైన విచారణ జరగాలంటాడు, ఇది పెద్ద మహాకుట్ర అంటాడు. జగన్మోహన్ రెడ్డి స్ప్లిట్ యాటిట్యూడ్ అక్కడే కనపడుతోంది మనకి. ఇప్పుడు ఆయన చెప్పేదేంటి, ఆయన గనక వాంగ్మూలం ఇస్తే కోర్టుకు వెళ్తే ట్రాఫిక్ ఇబ్బంది అంట. అప్పుడు పక్కనే ఉన్నట్టుందిగా NIA, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి కోర్టుకు అటెండ్ అవ్వటానికి ముఖ్యమంత్రి గారు వెళ్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి వెళ్ళనంటాడు. ఇప్పుడు ఇదే వ్యక్తి విజయనగరం టూర్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విజయనగరం పర్యటనకి వెళ్తే ఒడిస్సా బోర్డర్లో 130 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆపేశారు. మొత్తం లారీలు, ఆ హైవే మొత్తం గంటల తరబడి. ట్రాఫిక్ సమస్య అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఉంది కదా,
ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కి కోర్టులో దిగటమే. అయితే ఇప్పుడు సహజంగా బెయిల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అది ప్రతి సామాన్యుడి హక్కు. అయితే అతనికి కూడా కొన్ని కండిషన్స్ ఏదైనా ఇచ్చి బెయిల్ ఇచ్చేయచ్చు కదా, కానీ ఎందుకు న్యాయస్థానాలు కూడా అతని పట్ల సముచిత వైఖరిని వ్యక్తం చేయట్లేదు అంటారు? మీ అభిప్రాయం ఏంటి మరి? న్యాయ ప్రక్రియ బాగా జటిలంగా మారుతుంది. మనం ఏంటంటే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, గత కొన్నేళ్ల పరిణామాలు చూసినట్లయితే పాలనా ప్రక్రియని పాలకులే జటిలం చేశారు. చట్టసభలన్నీ కూడా జటిలంగా అక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జటిల సమస్య ఏంటంటే న్యాయ ప్రక్రియ. మనం చూస్తున్నాం, న్యాయం దొరకటం చాలా దుర్లభం అవుతుంది. ప్రతి కేసులో కూడా అదే జరుగుతుంది. అదే పరిస్థితి వాళ్ళ కోడికత్తి సీనుకు కూడా. అతను ఏంటి, సిజేఐకి లేఖ రాశాడు, చాలా రోజులైంది రాసి కూడా, తన యొక్క దయనీయ గాథని తెలియజేస్తూ 5 ఏళ్లుగా నేను మగ్గుతున్నాను, నాకు ముక్తి లేదా అన్నట్టుగా. జనరల్గా ఇలాంటి లెటర్స్కి సిజేఐ స్పందిస్తారు, కానీ ఉద్దేశపూర్వకంగా మరి ఈ లెటర్ని ఎందుకని ఆయన దగ్గరికి వెళ్ళిందా లేదా తెలియదు. దానికి ఎందుకు స్పందన లేదు? ఎందుకని? సామాన్యులు రాసే లేఖలకే స్పందించే వ్యక్తులు, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు, భారత రాష్ట్రపతి స్పందించాలా. ఎవరామె? ద్రౌపది ముర్ము గారు, వాళ్ళ ఫస్ట్ సిటిజన్, ఎస్టీ. ఒక ఎస్సీకి ఇలాంటి పరిస్థితి జరిగితే మరి ఆమె ఎందుకని స్పందించలేదు అనే బాధ కూడా మన దళిత సమాజంలో కలుగుతోంది. మరి సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా ఉంటుంది కదా, ఆ కమిషన్ కూడా ఎలాంటి పాపం చర్యలు తీసుకోలేదు, వాళ్ళ దాన్ని కూడా ఆశ్రయించినట్టుగా ఉన్నారు కదా. ఇప్పుడు నీకు గుర్తుందా సుబ్బు, మన శిరోముండనం కేసులో గత రాష్ట్రపతి స్పందించారు. ఓకే, మనకి అప్పుడు 2 శిరోమండనాలు జరిగినప్పుడు, వరప్రసాద్ శిరోమండనం, వీటన్నిటిపైన కూడా పేపర్లో వచ్చినట్టు వార్తలకే స్పందించి భారత రాష్ట్రపతి సీరియస్గా లేఖ రాస్తే కొంతవరకైనా చలనం వచ్చింది ఇక్కడ ప్రభుత్వంలో, ఇక్కడ పోలీసు వ్యవస్థలో. అప్పుడు మనం చూసాం, వరప్రసాద్ శిరోమండనం పైన రామ్నాథ్ కోవిందే స్పందించారు. అలాంటి స్పందన మరి కోడికత్తి సీను కుటుంబం పట్ల, అతని పట్ల ఎందుకు కొరవడింది? ఇది రాష్ట్రపతి గారే మరి దానికి ఆ కార్యాలయం కావచ్చు, ప్రధాన న్యాయాధిపతి కార్యాలయాలు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఇప్పుడు ఏంటి, గుంటూరు లాడ్జి సెంటర్లో మొన్న చూసాం, ఒక 10 days బ్యాక్ కోడికత్తి సీను తల్లి, తండ్రి, అన్నలు ధర్నా చేశారు. మొత్తం దళితులంతా కూడా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఇది ఎలా మారుతోందంటే, కోడికత్తి సీను ఇన్సిడెంట్ మొత్తం దళిత సమాజం దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక చిన్న పిల్లాడు, ఎంత ఉంటాయి మహా ఉంటే వయసు, ఇంకా 30 ఏళ్ళు రాలే ఈ కుర్రాడు 5 ఏళ్లుగా అతను మగ్గుతున్నాడంటే అతనికి విముక్తి లేదా? ఇప్పుడు ఏమైనా వెళ్ళి వాంగ్మూలం ఇస్తే, ఇప్పుడు నిందితుడిగా సిబిఐ, ఈడీ వాటికి వెళ్ళడు. వాయిదాలు దగ్గర 380 వాయిదాలను ఏదో మనం చూసాం. రఘురామకృష్ణరాజు గారు వీళ్ళంతా బయట పెట్టారు. సిబిఐ 12 కేసులు, ఈడీ అదొక 20 కేసులు, మొత్తం 32 కేసులు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలు వెళ్ళటం మానేశారు. అక్కడ నిందితుడిగా హాజరు కాకపోతే సరే, అది మీ ఇష్టం, మీరు ముఖ్యమంత్రి, మీరు ఏదో చెప్పుకోగలరు. ఇది బాధితుడుగా ఇక్కడికి వచ్చి మీకు జరిగింది ఏంటో చెబితే ఈ కుర్రాడు బయటపడతాడు కదా. అంటే నిందితుడిగా మీరు కోర్టుకు వెళ్ళరు, బాధితుడిగా మీరు కోర్టుకు వెళ్ళరు. ప్రజలు మరి ఇదంతా చర్చిస్తున్నారు దీనిపైన. వాళ్ళ దళిత సమాజానికి ఆంధ్రప్రదేశ్లో తీరని ఆవేదన మిగులుతోంది. 1 కాదు 2 కాదు, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ అనితా రాణి, ఇప్పుడు ఈ కోడికత్తి సీను ఇన్సిడెంటు, ఇవన్నీ చూసినట్లయితే ఇవాళ తిరగబడాల్సిన పరిస్థితి. ఏంటి, ఎందుకని వెళ్ళడు? ఆయన వెళ్తేనంట వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆగిపోతాయంట, బటన్ నొక్కటం. ఎందుకు ఆగిపోతాయి? ఆయన వెళ్తే సీఎం షెడ్యూల్ దెబ్బతింటుందంట, మరో కుంటి సాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుంటి సాకులు చెప్తున్నారో కోడికత్తి కేసులో మనకి కనపడుతున్నాయి. సీఎం షెడ్యూల్ ఎందుకు దెబ్బతింటుందండి? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన అసలు బయటికే రావటంలా, ఏమంత వస్తాది పని చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీరు బయటికే రాని పరిస్థితుల్లో ఇంకా దెబ్బతినే సీఎం షెడ్యూల్ ఏంటి? మీరు నెలకో 15 రోజులకో ఒకసారి ఏదో బటన్ నొక్కుతున్నారు, అది ఎక్కడున్నా బటన్ నొక్కుతారు. సంక్షేమ కార్యక్రమాలు అది మీరే చేయాల్సిన పని లేదు. ఏ అటెండర్ బటన్ నొక్కినా ఆ డబ్బులు పడిపోతాయి, దానికి ముఖ్యమంత్రి అవసరమా అనే చర్చ జరుగుతోంది.
క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే సుబ్బు, దై లవ్ యువర్ నైబర్, నీ వలే నీ పొరుగు వానిని ప్రేమించుము. కరుణ, దయ, ఇవి కదా క్రైస్తవం మనకు నేర్పేది, బైబిల్ మనకు బోధించేది. ఆ కరుణ, దయ లేనటువంటి వ్యక్తి బైబిల్ పట్టుకునే అర్హత ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ సమాజానికి మరి సమాధానం చెప్పాలా? ఇప్పుడు పొరుగువాడు కాదా? అప్పుడు నువ్వు ఇందాకన్నావు ఇంట్రడక్షన్లో ఏంటి, నా ఎస్సీ అంటారు కదండి. మరి కోడికత్తి సీను నా ఎస్సీ కాదా అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకోవట్లేదు? అంటే డ్రామా, ఇంకా మాటల్లో ప్రేమ, మనసులో మాత్రం కత్తుల. ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు, సమాజం చర్చిస్తోంది. ఇవాళ దీనికి ఇంకా అంతిమంగా పరిష్కారం ప్రజలే ఇస్తారు. సమాజమే ఈ సమస్యని పరిష్కరించాలి.